నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ హాస్పిటల్స్ గత కొద్ది రోజులుగా సమ్మెలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం వల్ల అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళతో సంప్రదింపులు చర్చలు జరిపినా కూడా వాటిని ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు. మరి ఎట్టకేలకు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి ప్రజానికానికి ఆరోగ్యశ్రీ సేవలు అవసరం. ఆరోగ్యశ్రీ సేవలు కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద పెద్ద జబ్బులు, హార్ట్కు సంబంధించి కానీ, క్యాన్సర్ కానీ, ఇంకేతర రకరకాలు పెద్ద జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే సాధ్యపడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే జనరల్గా జ్వరాలకి చిన్నవాటికి తప్ప కార్పొరేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి వైద్యం, అలాంటి పరికరాలు ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మరి ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. మరి ఆరోగ్యశ్రీలో ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సకాలంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం అందకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాలు గాలిలో ఉండే పరిస్థితి ఉంది. మరి అందుకనే డాక్టర్లు కూడా, మరి ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా మానవత్వంతో స్పందించినప్పటికి కూడా అంటే కొన్ని సంవత్సర కాలంగా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే మరి హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అనేక రకాల అవసరాలు ఉంటాయి. కానీ ఆ బకాయిలను వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో దశల వారీగా ఇటీవల 100 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు. మరి నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మరో 100 కోట్ల రూపాయలు ఒక 20 రోజులు గ్యాప్ అన్నారు, ఒప్పుకోలేదు. ఎట్టకేలకు మరి నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు సమ్మె కొనసాగించినప్పటికీ కూడా ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని ఒకే కాలంలో ఏకకాలంలో 3,500 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకున్న సమాచారం. దీంతో ఈ బిల్లులు ఎప్పుడైతే జమ అవుతుందో ఆ 3,500 కోట్ల రూపాయలు జమ అయిన తర్వాత మాత్రమే నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా సమ్మె విరమించడానికి ఆ రోజు నుండి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించడానికి కూడా రంగంలో దిగబోతున్నారు. ఈ రోజు అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మరి దీనివల్ల ఈ అమౌంట్ ఏమైతే ఉందో వాళ్ళకి జమ అయిన తర్వాత వాళ్ళ సమ్మెని విరమించడానికి అవకాశం ఉంది. మరి ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి ఇది ఒక పెద్ద ఊరటగానే కనిపిస్తుంది. లేదంటే మరి ఏం జరుగుతుంది భయంలో ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బాధితులందరూ కూడా మరి ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల వీళ్ళకి కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా హాస్పిటల్కి వెళ్ళండి ఆరోగ్యశ్రీ సేవలు అందించడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందు రావడానికి మరి ఆ దిశగా అడుగులు వేయబోతుంది. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.